అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న వక్ఫ్ సవరణ చట్టం గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలాగా కొన్ని వీడియోలు తప్పనిసరిగా షేర్ చేయవలసిన వీడియోలు ఉంటాయి. అట్లాంటి వాటిల్లో ఇదొకటి. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి, వక్ఫ్ బోర్డుకి ఏవైతే అపరిమితమైన అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలన్నిటికీ చాలా వరకు కోతలు పెడుతూ సవరణలు తీసుకురావాలని ప్రతిపాదన చేసింది. ఇది ఇప్పటికే కేంద్ర యొక్క మంత్రిమండలి ఆమోదం తెలిపింది అని చెప్పి మనకి లీకులు వచ్చినాయి. అయితే ఈ లీకులు ఎప్పుడు అయితే వచ్చినాయో ఇమ్మీడియట్గా రొటీన్గా ఓవైసీ గారు ఇమ్మీడియట్గా దాని మీద రెస్పాండ్ అయ్యాడు. అసలు మొత్తం ముస్లింల ఆస్తి, వక్ఫ్ బోర్డు ఆస్తులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం లాగేసుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పి విమర్శించాడు. అయితే ఒక ఓవైసీ తప్ప పెద్దగా దీని మీద లీక్ వచ్చిన తర్వాత కూడా పెద్దగా వక్ఫ్ బోర్డు వైపు నుంచి కానీ మిగతా వర్గాల నుంచి కానీ పెద్దగా నెగిటివ్ స్పందన అయితే అక్కడ కనిపించాలి మరి ప్రస్తుతానికి. సో మరి వాళ్ళు వేచి చూసే ధోరణి అనుసరిస్తున్నారా మరి ఏంటి అనేది చూడాలి. అయితే ఈ అసలు మొత్తం ఈ ఓవైసీ మాట్లాడడానికి కానీ అసలు ఈ వక్ఫ్ బోర్డు ఏంటి, దీని గోల ఏంటి అనేది మనం అసలు దీనికి ఉన్న అపరిమిత అధికారాలు ఏంటి అని ఆలోచిస్తే ఇది ఎప్పుడో 1954లో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం తీసుకొచ్చింది వక్ఫ్ చట్టాన్ని. అంటే ఎవరైతే భారతదేశాన్ని విడిచిపెట్టి అప్పుడు విభజన సందర్భంగా విడిచిపెట్టేసి ఇక్కడ ఉన్న ఆస్తులు అన్నీ వదిలేసి వెళ్ళిపోయిన ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరి ఆస్తుల్ని కూడా కాపాడడం కోసం అని చెప్పి, అంటే వేరే వాళ్ళు ఎవరు వాటిని అన్యాక్రాంతం చేసుకోకుండా ఉండటం కోసం అని చెప్పి అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అది వక్ఫ్ చట్టం. ఆ తర్వాత ఒక వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేయకముందు కూడా ఈ మత సంస్థలు ఉండేవి, ముస్లిం మత సంస్థలు ఉండేవి. వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదంటే సేవా కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ వక్ఫ్ చట్టం వచ్చిందో వీళ్ళకి చాలా వరకు అధికారాలు వచ్చినాయి. ఈ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎవరైతే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళ ఆస్తులు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా వక్ఫ్కి ఆస్తులు ఇచ్చేస్తారంటే అట్లాంటి ఆస్తులు అవన్నీ కూడా వీళ్ళ చేతిలో పెట్టుకుని ఒక వక్ఫ్ బోర్డు అనేది పనిచేయడం మొదలెట్టింది. అయితే ఏంటంటే దీంట్లో ఒక్క మహిళ కూడా ఉండదు. మనకు తెలిసిన విషయం ఇది. చాలా వరకు ఎక్కడ కూడా ముస్లింలకు సంబంధించిన వ్యవహారాల్లో మహిళలకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అలాగే ఈ వక్ఫ్ బోర్డులో కూడా మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు, అసలు వాళ్ళకి ఎంట్రీనే లేదు. సరే, మొత్తానికి అది అలా నడుస్తూ ఉండగా ఎప్పుడైతే 1995లో బాబ్రీ మసీదు కట్టడాన్ని ఎప్పుడైతే కూల్చివేయడం జరిగిందో అప్పుడు పివి నరసింహారావు గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళకి అపరిమితమైన అధికారాలని ఈ వక్ఫ్ బోర్డుకి కట్టబెట్టాడు ఆయన. ఎందుకంటే అప్పుడు వాళ్ళందరూ చాలా ఆవేశంలో ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా కొంచెం సవరదీయడానికి అని వీళ్ళకి అపరిమితమైన అధికారాలు ఇస్తే ఒకేసారి ఇదేదో నష్టపోయాం కదా, ఈ బాబ్రీ మసీదుని నష్టపోయినా కూడా మనకి వేరేగా మనం చాలా చోట్ల మనకి అవకాశం వస్తుందన్నట్లాగా కొంచెం శాంతపడతారు అని చెప్పి మరి ఆలోచించాడా మరి పివి నరసింహారావు గారు ఏం చేశాడు, కానీ చెయ్యకూడని పని చేశాడు పివి నరసింహారావు గారు. సరే, ఆయన రెండు పక్కలా చేశాడు. ఎందుకంటే బాబ్రీ కట్టడం కూలిపోవడం అనేది ఏదైతే జరిగిందో దాంట్లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారి సహకారం ఉంది హిందువులకి అనేది నిర్వివాద అంశం, అందులో ఏం డౌట్ అక్కర్లా. బట్ అట్ ది సేమ్ టైం ఆయన సెక్యులర్ కదా, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి, చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన మనిషి కదా. అందువల్ల ఈ సెక్యులర్ భావాలు ఏవైతే ఉంటాయో ఆ సెక్యులర్ భావాలు మళ్ళీ డామినేట్ చేసినట్టున్నాయి పివి నరసింహారావు గారిని. సో మీకు అది ఆ ఒక్క మసీదు పోతే మీరు బోల్డ్ అని మసీదులు కట్టుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యానికి చలాయించడానికి మీకు అపరిమిత అధికారాలు ఇస్తున్నాను ఒక బోర్డుకి అని ఆయన అపరిమితమైన అధికారాలు ఇచ్చేశాడు. ఈ అపరిమిత అధికారాలు ఏంటంటే ఎంత స్థాయి అంటే, ఈ వక్ఫ్ బోర్డు ఏదైనా ఈ స్థలాన్ని చూపించి ఇది నాది అంటే మీరు కష్టపడి సంపాదించుకుని మీ తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా మీకున్న ఆస్తిగా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు మీది ఉందనుకోండి, వక్ఫ్ బోర్డు వచ్చి ఇది నాది అంటే అది వాళ్ళదైపోతుంది. అది దానికి వ్యతిరేకంగా మీరు కనీసం సుప్రీంకోర్టు కూడా, మామూలు కింద కోర్టుల సంగతి వదిలేయండి, కానీ సుప్రీంకోర్టు కూడా మీకు వెళ్ళడానికి అవకాశం లేదు. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా?
ఇదే వక్ఫ్ బోర్డుకి ఒక కోర్టు ఉంది. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ముస్లింలకి సంబంధించిన కోర్టు ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే దొంగిలించేది వాళ్ళే, తీర్పు చెప్పేది వాళ్ళే. ఇంకెలా ఉంటుంది? దొంగతనం చేసిన వాడే మళ్ళీ తీర్పు చెప్తే ఎట్టా ఉంటుంది? అలాంటి పరిస్థితి. సో ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కోర్టుకి వెళ్ళి మా అయ్య బాబు మీ వక్ఫ్ బోర్డుది అన్నారు, ఇది మీ వక్ఫ్ బోర్డు కాదు, ఇది నాది అని చెప్పి ఆ కోర్టులో వేసి అక్కడ ప్రూవ్ చేసుకుని నానా తంటాలు పడి తెచ్చుకోవాలి. ఇలాంటివి అసలు ఎక్కడ జరిగిన దాఖలాలు చాలా తక్కువ. అట్లా అంటే ఆ విధంగా వక్ఫ్ బోర్డుకి ఎప్పుడైతే పివి నరసింహారావు గారు అధికారాలు ఇచ్చేశారో ఇష్టారాజ్యంగా ప్రతిదీ ఇది కనపడిన స్థలం వల్ల, ఖాళీగా కనపడిన స్థలంలో ఇది నాది 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 అంటాం మొదలెట్టి అవన్నీ కూడా కబ్జాలు చేసేసింది ఈ వక్ఫ్ బోర్డు అనేది. ఎవరికి మాట్లాడడానికి అధికారం లేదు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి అధికారం లేదు. మళ్ళీ అదే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కోర్టుకి వెళ్ళాలి. వాళ్ళు ఏం తీర్పు చెప్తారో అందరికీ తెలిసిన విషయమే. ఇది పరిస్థితి. చివరికి వీళ్ళు ఖాళీ స్థలాలని ఇది మాదంటాం మానేసి చివరికి ఊళ్ళకి ఊళ్ళే ఈ ఊరంతా మాదే అంటాం. అలా తమిళనాడులో ఒక ఊరిని తిరుచందూర్ అనే ఊరిని ఈ ఊరు మొత్తం మాదే అనేసారు, ఈ ఊరు మొత్తం వక్ఫ్ బోర్డుది అనేసారు. అంతే, అయిపోయింది. ఆ ఊళ్ళో ఒక 600 సంవత్సరాల నుంచి ఉన్న ఒక టెంపుల్ ఉంది. అంత చరిత్ర ఉన్న టెంపుల్ కూడా ఈ ఊరంతా మాదే అని వక్ఫ్ బోర్డు ఎప్పుడైతే ఉందో ఆ గుడి కూడా, ఆ ఊళ్ళో ఉన్న ఆ గుడి కూడా వక్ఫ్ బోర్డు అయిపోయింది. ఆ స్థలం దేవాలయం ఉన్న స్థలం కూడా వక్ఫ్ బోర్డు స్థలం అయిపోయింది. అప్పుడు హిందూ మాట్లాడడానికి అవకాశం లేదు, కోర్టులకు వెళ్ళడానికి అవకాశం లేదు. అలాగే అహ్మదాబాద్ పురపాలక సంఘం బిల్డింగ్ బాగుందని చూసి ఈ బిల్డింగ్ ఉన్న స్థలం అంతా వక్ఫ్ అని చెప్పారు. అంటే ఏంటి? మళ్ళీ ఆ మున్సిపాలిటీ వాళ్ళు బాబో ఇది వక్ఫ్ సంబంధించిన స్థలం కాదని చెప్పి కోర్టుకు వెళ్ళి నానా తెప్పలు పడితే చివరికి ఎప్పుడుకో ఇది సరే ఈ వక్ఫ్ బోర్డు కాదు, స్థలం కాదని చెప్పారు. అంటే అది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు అంత స్థాయి పోరాటం చేయగలిగారు. సామాన్యులు ఎలాగే పోరాటం చేయగలరు? ఇలా ఒక వేలెట్టి చూపించడం, ఇది నా స్థలం అంటే నా స్థలం అంతే. అది ఎయిర్పోర్టా ఇంకోటా కాదు. ఒక ఫ్లైఓవర్ మీద వచ్చిన సమాధి లాంటిది కట్టేసి ఇది వక్ఫ్ స్థలం అనేయటమే. అంటే ఇది వక్ఫ్ అయిపోతా? ఫ్లైఓవర్ల మీద వక్ఫ్ స్థలాలు ఉంటాయా? ఇట్లా ఇష్టారాజ్యం. చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఇందాక పివి నరసింహారావు గురించి చెప్పాను. తర్వాత 2014 ఎలక్షన్లప్పుడు, దానికి ముందు జస్ట్ 2014 ఎలక్షన్లు జరగబోతున్నాయి అనగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ అప్పీస్మెంట్ పాలసీ ఉంది కదా, దాంట్లో భాగంగా ఢిల్లీలో వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఇవన్నీ ఢిల్లీలో ఇలా చూపించి ఇది అంతా ఇది మాది అని చెప్పి ఢిల్లీలో చాలా స్థలాలను చూపించారు ఈ వక్ఫ్ బోర్డు. అట్లా వాళ్ళు చూపించిన 123 స్థలాలు, 123 ఆస్తులు వక్ఫ్కి కట్టబెట్టేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014 ఎలక్షన్ ముందు. అంటే ఆ మెయిన్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో, బాగా అభివృద్ధి చెందిన ఢిల్లీ ఏదైతే ఉందో ఆ ఢిల్లీ సెంటర్లో 123 పెద్ద ఆస్తులు వక్ఫ్కి వెళ్ళిపోయినాయి ఒక్క పెన్ స్ట్రోక్ తోటి. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు. ఏదో ఎయిర్పోర్ట్ కనబడితే ఈ ఎయిర్పోర్ట్ స్థలం మాది అంటారు. ఈ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇప్పుడు పేరు ఏదో మారినాడు, ఆ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థలం కూడా మాదే అంటున్నారు వక్ఫ్ వాళ్ళు. అంటే ఇక ఆడదే. ఎయిర్పోర్ట్లు లేవు, సీపోర్ట్లు లేవు, అవి లేవు ఇవి లేవు, ఏదైనా సరే వాళ్ళకి ఏది నచ్చితే అది ఇలా ఇది మాది అంటే ఇంక వాళ్ళదే. కాదని చెప్పుకోవటానికి నానా తంటాలు పడాలి. ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు మంత్రిమండలిలో దీనికి ఈ వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో దీనికి 1954 వక్ఫ్ చట్టానికి ఇప్పుడు దాదాపు 40 సవరణలు చేయడానికి సిద్ధపడింది. ఇప్పటికే మంత్రిమండలి యాక్సెప్ట్ చేసింది అంటున్నారు. పార్లమెంట్లోకి రాబోతుంది. ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, మొత్తానికి పార్లమెంట్లోకి రాబోతుంది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కూడా యాక్సెప్టెన్స్ అయిపోతే అది చట్టం అవుతుంది. ఆ 40 సవరణలు అయిపోతే కనుక ముక్కుతాడేసినట్టు అవుతుంది. ఈ వక్ఫ్ ఇష్టారాజ్యంగా చేయకుండా ముక్కుతాడేసినట్టు అవుతుంది. ఇందులో ఈ 40 చట్టంలోనూ ముందు ప్రధానంగా ఒక 4 సవరణలు ఏంటంటే, ముందే చెప్పుకున్నట్టు అసలు ఈ వక్ఫ్లోకి ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి అసలు ఎంట్రీ లేదు. అట్లాంటిది ఇందులో కొన్ని సవరణలు చేసి మహిళలకి ఈ వక్ఫ్ బోర్డులోకి అనుమతిస్తూ
వాళ్ళ ప్రవేశాన్ని అనుమతి కంపల్సరీగా కొంతమంది మహిళలను పెట్టాలి అనే ఒక రూల్ని తీసుకొస్తూ చట్ట సవరణ చేయబోతున్నారు. రెండోది, ఏదైతే ఇంతకుముందు ఇలా వేలు చూపించి ఇది మాదంటే వక్ఫ్ బోర్డు ఇలా మాది ఈ స్థలం అంటే ఆల్దైపోయేది కదా, ఇప్పుడు అట్లా కుదరదు. ఇక నుంచి ఏదైనా సరే స్థలాన్ని వక్ఫ్ బోర్డు ఇది మాది అని చెప్పింది అనుకోండి, ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇది నిజంగా వాళ్ళది అవునా కాదా, ఇది వేరే ఓనర్స్ ఎవరైనా ఉన్నారా అని ఖచ్చితంగా దాని మీద థరోగా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు వక్ఫ్ బోర్డు ఇది మాది అంది కదా, మాది అనడానికి నీకేం ఆధారాలు ఉన్నాయి, నీ దగ్గర ఏమేమి పేపర్లు ఉన్నాయి తీసురా అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వాలు అడుగుతాయి. అక్కడ వాళ్ళు సరైన పత్రాలు చూపించగలిగితే, వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఓకే అయితే అప్పుడు వాళ్ళ స్థలం అవుతుంది తప్ప ఇష్టారాజ్యంగా ఏదో వేలుకి నాకు కంటి నచ్చిందలా ఇలా వేలు పెట్టి చూపిస్తాను నాదంటే కుదరదు. ఇప్పుడు మూడో దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఇందులో ఈ ఎంక్వైరీ చేసేది జిల్లా కలెక్టర్ స్థాయి, జిల్లా కలెక్టర్ చేస్తారు. దీని మొత్తం ఎంక్వైరీ అంతా జిల్లా కలెక్టర్ స్థాయిలో జరుగుతుంది. సో ఇలాంటి ఖచ్చితమైన సవరణలు తీసుకురావడం మొదలు పెడుతున్నారు కాబట్టి ఓవైసీ లాంటి వాళ్ళు కంగారు పడుతున్నారు. ఈ ఓవైసీ లాంటి వాళ్ళు కంగారు పడుతున్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఓవైసీ మాట్లాడాడంటేనే దాంట్లో ఖచ్చితంగా ఓవైసీ అసలు దేనైనా విమర్శించాడు అంటే అది ఖచ్చితంగా మంచి నిర్ణయం అయి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటేనే ఓవైసీ విమర్శిస్తాడు. ఇది మామూలు సహజంగా ఏ హిందువు అయినా సరే, కనీసం ముస్లిం కాని వాళ్ళకైనా సరే అర్థమయ్యే విషయం. ఇంకొక దీంట్లో ఒక ప్రముఖమైన ఇంపార్టెంట్ ఇదేంటంటే సవరణ ఏంటంటే, ఇంతకుముందు ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళలో ఎప్పటి నుంచో తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తుందో, లేదా మనం కష్టపడి సంపాదించుకుందో ఒక స్థలం కొనుక్కోవడం లేదా ఇల్లు కట్టుకోవడం చేస్తే వక్ఫ్ ఇది నాది అనుకోండి, గంటలో అది వాళ్ళది అయిపోయేది. మనం కోర్టులకు వెళ్ళలేకపోయేవాళ్ళం. ఆ వక్ఫ్ కోర్టుకి వెళ్ళినా కూడా సరైన తీర్పులు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశాన్ని కల్పించింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు చూపించి ఇది వక్ఫ్ది కాదు, ఇది నా ఆస్తి, లేదా మా తాత తండ్రుల నుంచి నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తి, లేదా నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిది, ఇటువంటి రిజిస్ట్రేషన్ పేపర్స్ అని చెప్పి కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఓనర్స్కి వచ్చింది. ఏ కోర్టుకైనా వెళ్ళచ్చు, దగ్గరలో ఏ కోర్టు ఉంటే ఆ కోర్టుకు వెళ్ళచ్చు. వెళ్ళి కోర్టుకు వెళ్ళి దాని ద్వారా న్యాయాన్ని పొందే అవకాశాన్ని సామాన్యులకి కల్పించింది. అంటే ఏంటంటే ఇక ముందు ఈ వక్ఫ్ అనేది సామాన్యుల మీద రౌడీజం చేసే అవకాశం లేదు. గూండాయిజాలు రౌడీజం లాగా ఇది నాదంటే నాది ఆక్యుపై చేసుకోవడం, కబ్జాలు చేసేయడాలు ఇలాంటివన్నీ కుదరవు ఇక నుంచి. అసలు ఏంటండి ఈ వక్ఫ్ ఏంటండి, అసలు ఎందుకు అసలు ఈ వక్ఫ్ అవసరమా, ఇలాంటి వక్ఫ్ అనే బోర్డు అసలు అవసరమా, ఇది పెద్ద అందరికీ ఆలోచించాల్సింది. ఎందుకంటే పెద్ద ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇస్లామిక్ దేశాలు ఏవైతే, మన అసలు ఇస్లామిక్ దేశమే కాదు, ఒరిజినల్గా ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా, యమన్ లాంటివి, సౌదీ అరేబియా లాంటివి, యూఏఈ లాంటివి, అల్జీరియా లాంటివి, ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి, యమన్ లాంటివి, ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది లేదు. మరి ఇన్ని దేశాల్లో, ముస్లిం దేశాల్లో లేని వక్ఫ్ బోర్డు మనకెందుకు అసలు మొత్తానికి వక్ఫ్ బోర్డునే తీసేయాలి. అది ఇమ్మీడియట్గా వక్ఫ్ బోర్డుని పక్కన పడేస్తే మొత్తం అంతా గందరగోళం చేస్తారు. కాబట్టి అసలు ముందు వక్ఫ్కు ఏదైతే అపరిమిత అధికారాలను కట్టబెట్టారో వాటిని ఇప్పుడు కంట్రోల్ చేయడం కోసం ఈ 40 ఏవైతే సవరణలు ఉన్నాయో ప్రభుత్వం తీసుకొస్తుంది. సో ఇప్పుడు ఇది ఈ వక్ఫ్ పరిస్థితి ఎంత ఉందంటే ఈరోజు మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఎంత ఉన్నాయి. ఏదో మీరు ఏదో చెప్తున్నారు ఇలా అంటే వచ్చినాయి వాళ్ళకి ఆస్తులు అని చెప్తున్నారు. అసలు ఇలా ఎంత సంపాదించారంటే ఈ దేశం మొత్తం మీద 3వ స్థానంలో స్థలాలు కానీ ఆస్తులు కానీ ఉన్న సంస్థ వక్ఫ్. అంటే సాయుధ దళాలు, అంటే మిలిటరీకి సంబంధించిన స్థలాలు, మిలిటరీ, ఎయిర్ ఫోర్సు, నేవీ, వీటన్నిటికీ సంబంధించిన స్థలాలు అన్నీ కలిపి ఎన్ని ఉన్నాయో అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి రైల్వేస్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ సాయుధ దళాలు, రైల్వేలు ఈ రెండింటిని పక్కన పెడితే అంత స్థాయిలో స్థలాలు ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డు. ఎన్ని ఉన్నాయి అంటే 9.4 లక్షల ఎకరాలంట. లక్షల ఎకరాలు మామూలు కాదు. ఏదో ఎకరం, అరెకరం, ఏదో 10 ఎకరాలు, 100 ఎకరాలు కూడా కాదు.
9.4 లక్షల ఎకరాలని ఇప్పుడు వక్ఫ్ బోర్డు చేతుల్లో పెట్టుకుని కూర్చుంది. వీటి మీద ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దాకా కోర్టులకు వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు నుంచి కోర్టుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇప్పుడు గతాన్ని కూడా తవ్వి శుభ్రంగా గతాన్ని అంతా తవ్వి గతంలో ఏవైతే ఆక్యుపేషన్స్ చేశారో ఇది మాది అని చెప్పి ఆక్యుపేషన్ చేశారో ఆ ఒరిజినల్ ఓనర్స్ అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి వచ్చి ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఏమయ్యా ఇగో ఒరిజినల్ ఓనర్ ఇదిగో ఈ పేపర్లు చూపిస్తున్నాడు, వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళి నీ పేపర్లు ఏమున్నాయి, నీ పేపర్లు పట్టరా, ఈ పేపర్లు రెండు చూసి అప్పుడు కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటాడు ఇది వక్ఫ్కు సంబంధించిందా, ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఒరిజినల్ ఓనర్దా అనేది. సో అందువల్ల ఇంతకు ముందులాగా ఏదో మోనోపలి చేసేద్దాం లేదా గుండాగిరి దాదాగిరి చేసేద్దాం అంటే వక్ఫ్కి ఇక్కడి నుంచి సాధ్యం కాదు. ఇది కనుక పార్లమెంట్లో ఆమోదం అయితే. అందుకనే ఓవైసీ లాంటి వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అసలు ఏంటి మన పరిస్థితి, ఈ ఆస్తులన్నీ లేకపోతే అసలు వాల్యూ తగ్గిపోతుంది, మన కెపాసిటీ తగ్గిపోతుంది అని. ఏదైనా సరే ఆక్యుపై చేయడం ఇది మాదంటాం, దాన్ని మీది కాదయా బాబు అంటే గొడవ చేయడం. అది ఆ బాబ్రీ మసీద్ కేసులోనూ అంతే, అక్కడ కాశీలోనూ అంతే, మధురలోనూ అంతే, ఎక్కడ చూసినా అంతే. ఇష్టారాజ్యంగా హిందువులకు సంబంధించిన ఆస్తులు కబ్జా చేయడం, గుళ్ళు పడగొట్టేయడం, వాటి మీద మనుషులు కట్టేయడం, ఏమన్నా మీది కాదా బాబు మాదంటే గొడవలు చేయడం. ఎవరిదైనా స్థలం కనబడితే ఇది వక్ఫ్ది అంటాం, అది కాదంటే గొడవలు చేయడం. కాదని అవకాశం లేకుండా ఇప్పుడు దాకా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒరిజినల్ ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ముస్లిం మహిళలు ఉన్నారో వాళ్ళకి అధికారాలు దక్కుతాయి. వక్ఫ్ బోర్డులో వాళ్ళకి అధికారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏదైతే మహిళల సాధికారత కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్తుందో ఆ విధంగా ఈ దేశంలో ముస్లిం మహిళలకు కూడా సాధికారత, హక్కులు, పవర్స్ కూడా దీనివల్ల వస్తాయి ముస్లిం సమాజంలో. సో ఇన్ని మంచి సవరణల్ని తీసుకొస్తున్న దాన్ని ఖచ్చితంగా రేపు పొద్దున్న దీన్ని పార్లమెంట్లో పెట్టంగానే ఓవైసీ లాంటి వాళ్ళు ఎడితిరిగి వ్యతిరేకిస్తారు. అది కాకుండా ముస్లిం సమాజం నుంచి కూడా ఛాందస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా హిందూ సమాజం కూడా అంతే స్థాయిలో ఈ ఏదైతే వక్ఫ్ చట్టానికి చేస్తున్న సవరణలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఖచ్చితంగా 100% సమర్థించాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుకు కూడా ఉంది.